వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. రాష్ట్రంలో కరువు పరిస్థితులతో పంటలు ఎండిపోతున్న రైతుల గోసను సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి. వివేకానంద, కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గొప్ప విజన్తో కాళేశ్వరం నిర్మించారని, కరువు సమయంలో కూడా సాగు తాగునీరుకు కాళేశ్వరమే పెద్ద దిక్కు అని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం ప్రజలకు తెలిసిపోతుందనే కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తడం లేదని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులపై సీఎం రేవంత్ దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు. ఉగ్రవాది కంటే ఘోరంగా మాట్లాడుతున్న రేవంత్ బ్లాక్ మెయిలర్ అని విమర్శించారు. సీఎం రేవంత్ ఓ నేరస్తుడిలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత సుమిత్రానందన్ మండిపడ్డారు. పంట పొలాలపై నెత్తురు చల్లాలని ఎలా అంటారని నిలదీశారు. తెలంగాణ నేలను కసాయి కాంగ్రెస్, కర్కోటక కాంగ్రెస్ ఇప్పటికే నెత్తురుతో తడిపిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో పచ్చబడ్డ తెలంగాణ నేలను నెత్తురు చల్లాలని అనడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీఎం వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపిస్తూ నాగర్ కర్నూలు, తాడూరు, తెలకపల్లి, బిజినపల్లి, తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదులు సమర్పించారు. BNS 2023 చట్టం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల పట్ల రైతులు మండిపడుతున్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేపడుతున్నారు. ఆయన మాట్లాడిన భాషపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతలు ఏరాన్పల్లి శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ తదితరులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సూచన మేరకు సిఐ కమలాకర్కు ఫిర్యాదు అందజేశారు. బీఆర్ఎస్ నేతల రక్తంతో పంటలు పండిస్తానని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రైతులు బగ్గుమన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. సూర్యాపేట నియోజకవర్గం చివేంల మండలం సేవాలల్ తండాలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ రక్తాన్ని సిరంజలతో తీసి పొలాల్లో చల్లారు. తమ రక్తం చూసి అయినా సరే రేవంత్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని రైతులు స్పష్టం చేశారు. రేవంత్ స్వార్థంతో తమ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే కన్నేపల్లి పంప్ ఆన్ చేసి పొలాలకు నీళ్లివ్వాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ చేతకానితనం వల్ల తమ పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమ రక్తాన్ని తీసుకుని అయినా రైతుల పంటలు కాపాడాలని, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్ హౌస్ల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రక్తం వ్యాఖ్యలకు నిరసనగా సౌత్ ఆఫ్రికా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ కార్యకర్త మిట్టపల్లి అనిల్ రెడ్డి వేములవాడలో రైతుల కోసం రక్తదానం చేశారు. రక్తదానం చేసిన అనిల్ రెడ్డికి సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ శాఖ తరఫున బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకులు గుర్రాల నాగరాజు అభినందనలు తెలిపారు. రైతుల పట్ల ప్రేమను, బాధ్యతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించారన్నారు. రైతు సంక్షేమం, రక్తదానం మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని నాగరాజు, గుర్రాల ఆకాంక్షించారు. రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి వివేక్ సొంత నియోజకవర్గం చెన్నూరులో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం చెన్నూరు PSCS గోదాం వద్ద భారీ క్యూ లైన్లు వినిపిస్తున్నాయి. పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్నారు. సర్కార్ తెచ్చిన యాప్తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు మండిపడుతున్నారు. జూలై మాసం వచ్చిన వరుణుడు ముఖం చాటేయడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో వర్షం కోసం రైతులు 1000 కండ్లతో ఎదురు చూస్తున్నారు. పంట పొలాల్లో దుక్కి దున్ని విత్తనాలు విత్తిన నాటి నుంచి నేటి వరకు వానలు కురవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయని ఆవేదన చెందుతున్నారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. రైతులు, మహిళలు గోదావరి నది నుంచి బిందెలతో నీటిని తీసుకొచ్చి దేవతా విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
వానజాడ కనిపించడం లేదు, నోరెండిపోతుంది, సాగెండిపోతుంది, రైతన్నల గుండెలు తల్లడిల్లుతున్నాయి. వేసిన పత్తి, కంది పంటలు చేతికి అందుతాయో లేదోనన్న బెంగ, ఇంకా దేవునిపైనే భారం వేశారు. వరుణుడి చలువు కోసం దండు కట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం పల్లెపాడు గ్రామం మహిళలు, పెద్దలు కృష్ణానది తీరంలో 1001 బిందెల నీళ్లతో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. బొడ్డెమ్మలు వేస్తూ వానలు కురవాలని ఆటపాటలతో కృష్ణమ్మను వేడుకున్నారు. అనంతరం బాజా బాజంత్రీల నడుమ 101 కాడెద్దులతో పవిత్ర జలాల కుంభాలను మోస్తూ గ్రామంలోకి శోభాయాత్రగా ప్రవేశించారు. కరువు రక్కసిని తరిమి కొట్టేందుకు గ్రామంలోని పలు ఆలయాల్లో బొడ్రాయికి శాంతి పూజలు చేశారు. ఈ పూజ ముగిసిన వారం 10 రోజుల్లో తప్పకుండా వర్షం కురుస్తుందని గ్రామ పెద్దలు ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో భూసేకరణ రణరంగంగా మారింది. డీకే సర్కార్ పంపిన సర్వే అధికారులను పురిగిచ్చుకొట్టారు మండాలహల్లి మహిళలు. కడుపు మండి చీపుళ్లతో తిరగబడ్డ మహిళా రైతులను చూసి అధికారులు పలాయనం చిత్తగించారు. ఈ తోపులాట ఘర్షణలో అధికారుల వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో విడిది పోలీసులు, కేఎస్ఆర్పి బలగాలు రంగంలోకి దిగి ఆడబిడ్డలను అడ్డుకున్నాయి. యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 18న సరూర్ నగర్లో నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సుకు సంబంధించిన పోస్టర్ను మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఎన్ శుభప్రద పటేల్ వికారాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద విడుదల చేశారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. యూత్ డిక్లరేషన్ పేరిట యువతను మోసం చేసిన కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ఈ నెల 18న యువ సంగ్రామ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ నేతలు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు చెప్పారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కిందని, ఎక్కడా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ డామాలాడుతున్నాడని మండిపడ్డారు. నిరుద్యోగ వృత్తిపై రేవంత్ సర్కారు సమాధానం చెప్పాలని నిలదీశారు. యువ సంగ్రామ సభకు యువత పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను నిండా ముంచిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. యువతకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువత పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందన్నారు. ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామం సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సెమీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నోముల భగత్, ఎర్రోళ్ల శ్రీనివాసులతో కలిసి సభ ఏర్పాట్లను సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఖమ్మంలో పీడీఎస్యూ విద్యార్థి సంఘం నేతలు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను ఊరేగించి తగులబెట్టారు. చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘం నాయకుల అక్రమ అరెస్టును పీడీఎస్యూ తీవ్రంగా ఖండించింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా వామపక్ష విద్యార్థి సంఘం నాయకులను అక్రమ అరెస్టు చేయడంపై పీడీఎస్యూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు నిర్వహించదలపెట్టిన చలో సచివాలయం కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండేందుకు వాంకిడి పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్తో పాటు డీవైఎఫ్ఐ నాయకులను వారి ఇళ్ల వద్దే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో వాంకిడి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 9ని రద్దు చేయాలని, రెవెన్యూ రికవరీ యాక్ట్ను వెనక్కి తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే హైదరాబాద్ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి వెంటనే విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ రేవంత్ సర్కార్ను డిమాండ్ చేసింది. గన్ పార్క్ వద్ద తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతు ప్రకటించారు. విద్యార్థుల సమస్యను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. వెంటనే బకాయి విడుదల చేయకుంటే లక్షలాది మంది విద్యార్థులతో సచివాలయం ముట్టడిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పిలుపునిచ్చింది. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఈ కుబేర్లో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించాలని సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సునీల్ చౌహాన్ డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్ణ్య ప్రభాకర్. ఎస్ఐఆర్కు సంబంధించి టెక్నికల్గా కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఎదురవుతున్న సమస్యలను తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికీ కొన్ని కోర్టు కేసులు ఉన్నాయని ప్రభాకర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రావద్దని ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం గడువు పొడిగించాలని కోరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీలకు చెందిన పలువురు నేతలు గులాబీ గూటికి చేరారు. కౌటాల బెజ్జూరు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. వారందరినీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సాదరంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల పంచాయతీ కొనసాగుతుంది. పాలన పక్కకు పెట్టి మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేసిన బొగ్గమంటుంది. తన శాఖ అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించడంపై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ మొత్తానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ మహేష్ గౌడ్కు కంప్లైంట్ చేసిన కొండా ఇప్పుడు మీనాక్షి నటరాజన్తోనూ భేటీ అయ్యారు. కడియం శ్రీహరిపై రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జికు ఫిర్యాదు చేసింది. పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. హైదరాబాద్ సింధు ఆసుపత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు కాపు నేతలు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశారు. కాపుల ఐక్యత కోసం కాపు ఉద్యమాన్ని ప్రారంభించి 1994లో కాపుల కోసం నిరాహార దీక్ష చేపట్టి ఆ సామాజిక వర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. ముద్రగడ మృతితో తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి అత్యంత బాధాకరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధిగా, మంత్రిగా దశాబ్దాల పాటు ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని హరీష్ రావు కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2వ వార్డులో భూ వివాదం కాస్త 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి తలలు పగిలి గాయాలయ్యాయి. బీజేపీ అధికార ప్రతినిధి బుల్లెట్ కృష్ణనాయక్ కుటుంబ సభ్యులకు, అలాగే 2వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బానోతు భద్రమ్మ, శ్రీను వర్గీయులకు మధ్య ఈ గొడవ జరిగింది. ఈ ఘటనలో తలలు పగిలి గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించే క్రమంలోనూ తిరిగి దాడులకు యత్నించడంతో పోలీసులు భారీ బందోబస్తు నడుమ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఇంజనీర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేపడుతున్నారు. వేతన సవరణ, జీపీఎఫ్, పెన్షన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. స్టైఫండ్ ఇవ్వడం లేదంటూ మెడికల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో స్టైఫండ్ చెల్లింపులు, మౌలిక వసతులపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గత 10 రోజులుగా తమ సమస్యలను కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు ఆరోపించారు. పైగా విద్యార్థులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వాటిని తేలికగా తీసుకుంటున్నారని, విద్యార్థుల సంక్షేమంపై యాజమాన్యానికి చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శించారు.
వనపర్తి జిల్లా అమరచింత మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి తెగబడ్డారు. అధికారం అడ్డం పెట్టుకుని అమాయక ప్రజల నుంచి వసూళ్ల దందాకు దిగారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను 50,000 ఇవ్వాలని బెదిరించారు. ఒక్కో ఇంటికి 50,000 ఇవ్వకపోతే బిల్లులు రానివ్వనంటూ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బిసిరెడ్డి గుండాగిరి చేశారు. కాంగ్రెస్ నాయకుల గుండాగిరిపై ప్రజలు మండిపడుతున్నారు. మంత్రి వాకటి శ్రీహరి అండ చూసుకొని బిసిరెడ్డి రెచ్చిపోతున్నాడు. హౌసింగ్ ఏఈ రాజేశ్వరిని కూడా బెదిరించి తన అనుమతి లేకుండా గ్రామానికి రావద్దని ఆర్డర్ వేశాడు. కాంగ్రెస్ నేత బిసిరెడ్డి తనను బెదిరించినట్లు చెబుతున్న ఏఈ రాజేశ్వరి ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అద్దె వాహనాల సేవలు రేపటి నుంచి రాష్ట్రంలో నిలిచిపోనున్నాయి. అద్దె వాహనాల యజమానులు బంద్కు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 18 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని హైడ్ వెహికల్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న నెలవారీ కిరాయి 34,000 రూపాయల నుంచి 55,000 రూపాయలకు పెంచాలని కోరుతున్నారు. ప్రతి నెల 5వ తేదీ లోపు బిల్లులు క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,000 వాహనాల సేవలను పూర్తిగా నిలిపివేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు. అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు ఏసీబీ అధికారులు. లంచాలు తీసుకుంటూ అడ్డగోలుగా కోట్లకు పడగలెత్తిన అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగాయి. సుముదర అక్రోపోలిస్లో 3 BHK ఫ్లాట్, శ్రీవారి మేడోస్లో ఒక ఫ్లాట్ స్వాధీనం చేసుకున్నారు. వాసవి అట్లాంటిస్లో 3 ఫ్లాట్ల డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. శంషాబాద్, షాబాద్లో 4 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. మసీద్ బండ్లో 4 అంతస్తుల భవనం, చర్చలలో 7 ఫ్లాట్లు, కొండాపూర్లో 2 ఫ్లాట్లు, అరకిలో బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 10 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, 4 బ్యాంకు లాకర్లు గుర్తించి సీజ్ చేశారు. పెద్దపల్లి మున్సిపల్ ఏఈ 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ బత్తుల శ్రీనివాసు నుండి లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎంబీ రికార్డు కోసం ఏఈ సతీష్ని సంప్రదించగా అందుకు లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వలపన్ని అతడిని పట్టుకున్నారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ కలకలం సృష్టించింది. లులు మాల్లోని పార్కింగ్ వద్ద 2 కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే క్రమంలో పాత బస్తీకి చెందిన సిద్దికి జేబులో గన్ చూసి అవాక్కయ్యారు. ఆ తుపాకీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టగా దానికి లైసెన్స్ ఉన్నట్లు గుర్తించారు. మాల్లోకి ప్రవేశించేటప్పుడు సెక్యూరిటీ సిబ్బంది సరిగా తనిఖీలు చేయకపోవడంతో మాల్పై కేసు నమోదు చేశారు. యాదాద్రి జిల్లాలో పోక్సో కేసు నమోదైన బాలెంల చైతన్య అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోకుండా వదిలేశారు. అడ్డగూడూరు మండల కేంద్రంలో ఈ నెల 9న మైనర్ బాలిక ఇంట్లోకి గోడ దొక్కి వెళ్లిన బాలెంల చైతన్య అమ్మాయిని బలవంతం చేయబోయాడు. గమనించిన అమ్మాయి తల్లిదండ్రులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చైతన్యపై పోక్సో కేసు కూడా నమోదైంది. అయితే రిమాండ్కు పంపకుండానే పోలీసులు అతనిని మందలించి వదిలేశారు. అయితే నిన్నటి నుండి మైనర్ బాలిక కనబడకపోవడంతో చైతన్య అనే యువకుడే అమ్మాయిని కిడ్నాప్ చేశాడంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చైతన్య కూడా కనబడకపోవడంతో అతడే కిడ్నాప్ చేశాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ధర్మపురి గోదావరి నది ఇసుకలో పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం లభ్యమైంది. శ్మశాన వాటిక దిగువ ప్రాంతానికి వెళ్లిన కొందరు జాలర్లకు ఇసుకలో విగ్రహం కనిపించడంతో బయటకు తీశారు. గోదావరి నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చి ఇసుకలో కూరుకుపోయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విగ్రహం బయటపడడంతో జాలర్లు, స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో వివాదాస్పద భోజనాల ఆలయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఈ దేవాలయం హిందువులదేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమాల్యా బాగ్చి, వి మోహనులతో కూడిన ధర్మాసనం భోజశాల సున్నితమైన అంశమైనందున హిందూ, ముస్లింలు ఓపికగా ఉండాలని కోరింది. సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. దీనిపై రోజువారీ విచారణ చేపడతామని వెల్లడించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్, అమెరికా దాడులతో హర్ముజ్ రణరంగంగా మారింది. అగ్రరాజ్యం వైమానిక ప్రతీకార దాడులకు ప్రతీకారంగా యుఏఈ చమురు ట్యాంకర్లపై విరుచుకుపడింది ఇరాన్. ఈ దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా మరో 6 ఇండియన్స్ సహా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 4 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ప్రస్తుతం వారికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని యుఏఈ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంది. ఈ ఘటనపై భారత విదేశాంగ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. మరణించిన భారతీయ నావికుడి కుటుంబానికి సానుభూతి ప్రకటించాయి.
హర్ముజ్లో ఇరాన్ దాడులకు భారతీయ నావికుడు బలయ్యాడు. గాయపడిన మరో 6 ఇండియన్స్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది కేంద్రం. ఇరాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడిపై వివరణ కోరుతూ ఢిల్లీలోని ఇరాన్ ఉప దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది విదేశాంగ శాఖ. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని పిలుపు ఇచ్చింది. ఇరాన్లోని పలు ప్రాంతాలపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఈ దాడుల తీవ్రతకు ఈశాన్య ఇరాన్లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదైంది. ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ల వర్షం కురిపించింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, ఒమన్ దేశాలపై దాడులు చేసింది. మరోవైపు ట్రంప్ సహా 13 మంది విదేశీ నేతల పేర్లతో ఇరాన్ హిట్ లిస్టు రిలీజ్ చేసింది. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. అమెరికా ఇరాన్ తీరుతో పశ్చిమాసియా బగ్గుమంటుంది. ఇరాన్కు మద్దతుగా హౌతీ రెబల్స్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేశాయి. సౌదీలోని అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై డ్రోన్ల వర్షం కురిపించాయి. సనాపై యెమెన్ వైమానిక దాడులకు ప్రతీకారంగానే క్షిపణులను ప్రయోగించినట్టు తెలిపాయి. సనా విమానాశ్రయంపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే వరకు దాడులు కొనసాగుతాయని ప్రకటించాయి. అయితే హౌతీ దాడులను తమ రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని పేర్కొంది సౌదీ. ఇరాన్తో శాంతి ఒప్పందం ముగిసిందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హార్మోజులు తమ నియంత్రణలోకి తెచ్చుకుంటామని, ఇందుకోసం అమెరికా నావికాదళం రంగంలోకి దిగిందని తెలిపారు. ఇరాన్పై నావికాదళ దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. టెహరాన్ నౌకల ప్రయాణాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్మూజ్ పరిసరాల్లో ప్రయాణించే నౌకలు సెంట్కామ్తో సంప్రదింపులు కొనసాగించాలని సూచించారు ట్రంప్. ఆస్ట్రేలియాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న 6 నెలల పసికందుకు నిలబడి జోలపాట పాడుతున్న ఓ తల్లి శాశ్వత నిద్రలోకి జారుకుంది. కొడుకును వడిలో పెట్టుకుని ఉండగా ఆకస్మిక గుండెపోటుకు బలైంది. 32 ఏళ్ల లాంగిహోనువా తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, స్ట్రెస్తో ఒక్కసారిగా కొప్పుకోలింది. భర్త, మరో 4 పిల్లలను విషాదంలోకి నెట్టి వెళ్లిపోయింది. మరోవైపు అమ్మ చనిపోయిందని తెలియక ఆ బిడ్డ తల్లిని కొట్టిలేపుతున్న దృశ్యాలు నెటిజన్లను కంటతడి పెట్టించాయి. ఈ ఘటన కన్న ప్రేమకు, ఓ తల్లి ఆరాటానికి, శృతిమించిన అలసటతో జరిగే ప్రమాదాలకు అద్దం పడుతుందంటున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇరాన్, యుఎస్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 561 పాయింట్లు కోల్పోయి 77,055 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 24,052 వద్ద ముగిసింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.24గా ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $87 పలుకుతుంది. ఇవాల్టి న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీవీ న్యూస్.